తానే నీకోసం వేసాను సర్రమంటూ ఫారిన్ సెంటే కొట్టాను కళ్ళలుండినే ట్రెండీగా కట్టాను కళ్ళ చూడెత్తి నీకోసం వచ్చాను అమ్ముడు లెట్స్ డు కుమ్ముడు అందం మల్లతిగా డిస్కవరీ ఛానల్లో చేసింగ్ లాగా అలా పైకి దూకే సింహం లాగా అమ్మడు లెట్స్ డు కుమ్ముడు హాయ్ గర్ల్స్ హాయ్ బాయ్ హాయ్ రేణు హలో ఉదయ్ ఎలా ఉన్నావు చాలా బాగున్నాను కదా కానీ నువ్వు వచ్చావు కదా ఇప్పుడే బాగలేదు హాయ్ హలో నమస్తే వణకం ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేల్ జేల్ జిగా కోన వేగంగా గోల గోల చెయ్యంగా గోల రూలు కాసేపు జరిపై దూరంగా కన్నా ఫోజి కన్నా స్పీడుగా టీనేజ్ రైసుకేది సాటి రాదుగా ఏ గోగులైన గుర్తుపట్టలేదుగా మన గుండెలోని దమ్ము కొనవలేదుగా Come on to the banga, just see the edge of don't keep changing. సో రేణు ఈ రోజు మనం ఎక్కడికి వచ్చామో తెలుసా నీకు అబ్బో తెలియదు చెప్పు తెలియకుండా యాంకరింగ్ చేయడానికి వచ్చావా సో ఈ రోజు మనం వచ్చాం ఆర్కే కేడిఆర్ డిగ్రీ కాలేజ్ అండ్ డిఆర్ జిందాల్ జూనియర్ కాలేజ్ సో రేణు ఈ కాలేజ్ స్పెషాలిటీ ఏంటో తెలుసా చెప్పు అసలు ఒక కాలేజ్ పక్క పక్కన ఉంటేనే హంగామా ఒకే చోట రెండు కాలేజీలు ఉంటే ఎలా ఉండదు సో అదే ఎనర్జీ మొత్తాన్ని తీసుకొచ్చి వాళ్ళ టాస్క్స్ లో పెడితే ఇంకెంత రచ్చగా ఉంటుంది వావ్ సో మరి టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి స్టూడెంట్స్ ని ఇన్వైట్ చేసేద్దాం ఓకే పిలిచేద్దాం సో గర్ల్స్ అండ్ బాయ్స్ తో టాస్క్ చేయి నువ్వేంటి అక్కడ ఉన్నావు గర్ల్స్ కి సపోర్టా ఇట్లా ఓకే సో ఇప్పుడైతే టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి గర్ల్స్ అండ్ బాయ్స్ రెడీగా ఉన్నారు సో ఫస్ట్ అయితే నా టీం నుంచి ముగ్గురు బ్యూటిఫుల్ గర్ల్స్ వస్తున్నారు గర్ల్స్ రండమ్మా ఓహో మీ టీం నుంచి ముగ్గురు బ్యూటిఫుల్ గర్ల్స్ వస్తాయి సరే అలా చూడు చూసుకుని కాసేపు కుళ్ళుకో నా టీం నుంచి ఇప్పుడు ముగ్గురు హ్యాండ్సమ్ బాయ్స్ వస్తున్నారు బాయ్స్ కమ్ ఆన్ అమ్మాయిలు అబ్బాయిలు టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి వచ్చేసారు మరి వాళ్ళకి టాస్క్లు ఇచ్చేద్దాము ఆ తర్వాత వాళ్ళు ఎంటర్టైన్ చేస్తుంటే మనం ఎంజాయ్ చేద్దాం సో టాస్క్ చేయడానికి గర్ల్స్ అండ్ బాయ్స్ ఇద్దరు వచ్చారు కాబట్టి రేణు ఫస్ట్ నీ టీం నుంచి ఎవరు రాబోతున్నారు నా టీం నుంచి ముందుగా వైట్ బాల్ వస్తున్నారు What's your name? Hi, my name is Faiz and I'm gonna perform a dance here right now. So that is speaking full English and what I also full speaking English. I can't Telugu. I can't talk Telugu. Yeah, I also can't talk Telugu. Yeah, you can't. Telugu అంటే చాలా ప్రాబ్లం అన్న అందుకే ఇంగ్లీష్ మాట్లాడుతున్నా. I from 2 class reading English. I'll be performing a dance right now. You'll be performing dance and what? Performing dance. Okay, that's very good. Nice meeting you. Life is just So Faiz, you're going to do dance and what? Yeah. Okay, come forward.
గైస్ ఇప్పుడైతే ఫైజల్ చాలా సూపర్ గా డాన్స్ చేశాడు కాబట్టి ఇప్పుడు నా టీం నుంచి డైలాగ్ బోల్తా ఏదో బోల్ అయితే ఇప్పుడు నువ్వు డైలాగ్ బోల్తున్నావా? అవును. ఓకే రెడీ. మరి ఏ డైలాగ్ బోల్తున్నావు? మగధీర సినిమా నుంచి అది. ఒక్కట్లని కాదు షేర్ ఖాన్, కాకపోతే షేర్ ఖాన్ ప్లేస్ లో రేణుకా అనాలి. ఓకే నువ్వు రెడీయా? మరి నువ్వు డైలాగ్ చెప్పు, నేను తొలగొడతాను. ఓకేనా? 3, 2, 1 స్టార్ట్. ఒక్కొక్కరిని కాదు రేణుక 100 మందిని ఒకేసారి రమ్మను. సో ఇప్పుడైతే నా టీం నుంచి సూపర్ గా చెప్పింది కాబట్టి నెక్స్ట్ ఎవరు? సూపర్ గా చెప్పిందా లేదా అది నేను చెప్పాలి. ఓకే నువ్వేం చెప్తున్నావు? పొద్దు నుంచి తింటున్నావు, ఏం చెప్తున్నావా? ఓకే సో నెక్స్ట్ ఎవరు? ఇప్పుడు నా టీం నుంచి అనదా హ్యాండ్సమ్ బాయ్. హాయ్. Hi ma'am. వాట్స్ యువర్ నేమ్? My name is Junaid. మ్యామ్ అక్కడ ఉందా? సో నీకు వచ్చిన టాస్క్ ఏంటి? Song ma'am. సాంగ్. మీ టీం వేసుకున్న బాగుంది. సో నువ్వు సాంగ్ పాడితే వీళ్ళందరూ ఇక్కడ నుంచి పారిపోవాలి, సరేనా? Okay. చలో డన్. మీరు మామూలుగా పాడినా మేము పాడిపోతాం. 3, 2, 1 స్టార్ట్. तू कितनी खूबसूरत है फिदा दीदार पे तेरे मुकम्मल इश्क हो मेरा जरा सा प्यार तो दे दे पलक कदमों तेरा झुके फसी लम्हात वो दे दे तेरे संग बीत जाऊं मैं कहीं बरसात वो दे दे तेरे बिना जीना पड़े वो पल मुझे ना दे तू इतनी खूबसूरत है फिदा दीदार पे तेरे मुकम्मल इश्क हो मेरा जरा सा प्यार वो दे दे वो सूरत तेरी हो जाए जिसमें नूर तेरा हो वो सूरत तेरी हो जाए जिसमें नूर तेरा हो खाली प्यास तेरी ना हो जलता वो तुझसे हो तो कितनी खूबसूरत है तेरा दीदार पे तेरे అబ్బా ఏం పాడావు అసలు. అవును ఏం పాడావు అసలు? అసలు ఏం పాడావు? పాడాడు. ఇక్కడ నా కాలు వాచింది, ముక్కు వాచింది, ఎర్రగా. జునీత్ చాలా సూపర్ గా పాట పాడాడు కాబట్టి ఇప్పుడు ఎందుకంటే అది నా టీం కాబట్టి. ఇప్పుడైతే నా టీం నుంచి ఏ క్యూట్ గర్ల్ రెడీగా ఉంది. నువ్వేం చేయబోతున్నావు? డాన్స్ అయిపోతున్నావా? ఆర్ యు రెడీ? Yes. దమ్ముదా. తోడు అష్టలక్ష్మి 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 చేస్తాని కష్టం అష్టలక్ష్మి 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 చేస్తా చూద్దాం బాగా చేసావు. మేము చేసిన స్టెప్స్ కి మీరు పొంగిపోయి అలాగా కళ్ళు పెట్టుకుని మరి చూసారు. అబ్బాయిలు ఎలా ఉంది డాన్స్? సూపర్, వండర్ఫుల్, ఫ్యాంటాస్టిక్, చాలా సూపర్ చేశారు అని మీరు అనుకుంటున్నారు కదా, మాకు తెలిసి అలాగే చేశారు అనేసి. ఓకే సో ఇప్పుడు నీ టీం నుంచి ఎవరు రాబోతున్నారు? ఇప్పుడు నా టీం నుంచి హుడీ బాయ్. సో ఇప్పుడు నీ టీం నుంచి హుడీ బాయ్. హుడీ బాయ్ నీ పేరు? My name is Akash. ఆకాష్. మై నేమ్ ఇస్ ఆకాష్. ఆకాష్ ఇప్పుడు ఏం చేయవచ్చు? ఆకాశం అమ్మ అయితే నీలా ఉంటుంది. నేను అబ్బాయిని ఇక్కడ. ఓకే సో నువ్వేం చేయబోతున్నావు? Dialogue.
డైలాగ్ డైలాగ్ చెప్పబోతున్నాం. సో ఎవరు డైలాగ్ చెప్తున్నాం? रेडी पिक्चर सलमान खान ఓకే కమాన్. उस पर एक एहसान करना कि कोई एहसान मत करना అదే కర్నా కర్తే తూ కర్నా. కొన్నిసార్లు మహానుభావుల మాటలు ఎవరికి అర్థం కావు, అర్థం చేసుకోవడానికి ట్రై సో ఇప్పుడు మా టీం హుడీ బాయ్ అలా పర్ఫామ్ చేశాడు. మరి నువ్వేమైనా పంపిస్తున్నావు? సో ఇప్పుడు నా టీం నుంచి గ్రీన్ డ్రెస్ గర్ల్ రెడీగా ఉంది. సో వాట్స్ యువర్ నేమ్? అలీజా. అలీజా ఏం చేయబోతున్నావు? సింగింగ్ అన్నమాట. అలీజా నాకు కొంచెం హిందీ కొంచెం ఆతి హై, నువ్వు పూర్తిగా నేర్పిస్తే ఫుల్ ఆతి హై. ఓకేనా? యూ డోంట్ నో తెలుగు. ఐ ఆల్సో డోంట్ నో హిందీ. రెండు ముక్కలు ఆతి హై ముझे. సో ఇప్పుడైతే అలీజా గానా గాతా హై అట. అను రెడీ హై? ముందుకొచ్చింది హై. सफर मेरा तू ही दुआओं में शामिल, तेरे बिना गुजारा ए दिल है मुश्किल, तू मेरा खुदा तू ही दुआओं में शामिल, तेरे बिना गुजारा ए दिल है मुश्किल, मुझे आज़माती है तेरी कमी, मेरी हर कमी को है तू लाज़मी, ज़मीन पे ना सही तू आसमां में आमिर, तेरे बिना गुजारा ए दिल है मुश्किल. जानो न जानो सनम ప్రేమంటే పిచ్చితనం చూసారా ఎలిజా ఎంత సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందో, ఎలా పాడింది? జానో సనమ్. సో నేను నీ టీం నుంచి అందరూ సూపర్ గా పాడారు, నా టీం నుంచి చాలా సూపర్ గా ఆడారు, పాడారు, ఎంటర్టైన్ చేశారు. కాబట్టి మరి మా టీం నుంచి ఆడారు. అవునా? సరే మరి వీళ్ళు పంపించేద్దామా? ఎస్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో బాయ్స్ అండ్ గర్ల్స్ అయితే చాలా సూపర్ గా టాస్క్ పర్ఫార్మ్ చేశారు కాబట్టి ఇప్పుడు వాళ్ళని ఆడించే టైం స్టార్ట్ అయింది కదా. ఎస్, వాళ్ళతో ఆటలు ఆడుకునే టైం వచ్చేసింది. సో మన ఫస్ట్ గేమ్ వచ్చి పరుగు పరుగు. పరుగు పరుగు గేమ్ ఆడడానికి ముందుగా నా టీం నుంచి 4 అబ్బాయిలు వస్తున్నారు. ఆ అబ్బాయిలు కమాన్. ఇప్పుడైతే రెండు టీం నుంచి 4 అబ్బాయిలు వచ్చారు కాబట్టి నా టీం నుంచి 4 బ్యూటిఫుల్ గర్ల్స్ వస్తున్నారు. గర్ల్స్ కమ్ ఫార్వర్డ్. సో బాయ్స్ అండ్ గర్ల్స్ వచ్చేసారు కాబట్టి ఈ గేమ్ ఆడాలంటే మనకు కావాల్సినవి ప్రాపర్టీస్ ప్లీజ్. సో పరుగు పరుగు గేమ్ ఆడడానికి అమ్మాయిలు అబ్బాయిలు వచ్చేసారు, అలానే ప్రాపర్టీ కూడా వచ్చేసింది. వండర్ఫుల్ కాస్ట్యూమ్. అది చీర కట్టుకోవాలి పట్టుకుని. బాయ్స్ అండ్ గర్ల్స్ పరుగు పరుగు గేమ్ ఎలా ఆడాలంటే ఇక్కడ మీకు గోల్ సంచులు కనిపిస్తున్నాయి కదా, ఇవి నీట్ గా వేసుకొని ఇక్కడ నుంచి జంప్ చేస్తూ అక్కడికి వెళ్ళి అక్కడ మీకు బౌల్ లో 4 బాల్స్ కనిపిస్తాయి. ఆ 4 బాల్స్ పిక్ చేసుకుని మళ్ళీ జంప్ చేస్తూ వెనక్కి వచ్చి వెనకాల ఉన్న బౌల్ లో ఆ 4 బాల్స్ వేసేయాలి. సో ఎవరైతే ఏ టీమ్ అయితే తక్కువ టైంలో ఈ గేమ్ ని ఫినిష్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ సమझे. అయితే ముందు రండి, కమాన్. పరుగు గేమ్ ఆడడానికి బాయ్స్ రెడీగా ఉన్నారు. బాయ్స్ ఆర్ యు రెడీ? 3 2 1 గో. అమ్మాయిలు రెడీగా ఉన్నారు. జిగ్ జిగ్ జిగ్. 3 2 1 గో. సో బాయ్స్ అండ్ గర్ల్స్ అయితే చాలా సూపర్ గా ఆడారు, కానీ వాళ్ళకి ఎలా అనిపించింది, ఈ గేమ్ ఆడిన తర్వాత వాళ్ళ హృదయం ఎలా స్పందించింది, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, స్పందించింది ఎలా అనిపించింది అనేది అడగాలన్నమాట వాళ్ళకి. ఓకే, సో ఫస్ట్ అయితే ఈ గర్ల్స్ ని కాదు బాయ్స్ ని అడుగుదాం. బాయ్స్, పింక్ రేంజర్, వాట్స్ యువర్ నేమ్? శ్రీధర్. బేసిక్గా ఈ గేమ్ మీకు ఎలా అనిపించింది? సూపర్ గేమ్.
సో ఇప్పుడు నా చిన్నించి అనదర్ బాయ్ తన హృదయ స్పందన తెలియచెప్పుతున్నాడు. హలో హలో, యా వాట్స్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ అరుణ్ రాజ్. మీ పేరు అరుణ్ రాజ్. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఫీలింగ్ సో గుడ్. Hey, what's your name? ఏ రెడ్ రేంజర్. అబ్బో, రెడ్ రేంజర్, అదే ఎర్ర షర్టు తెలుగులో. ఓకే, నీ పేరు? पवन. పవన్. సో గేమ్ ఆడ కదా, ఎలా అనిపించింది? नाइस फीलिंग. నెక్స్ట్ వాట్స్ యువర్ నేమ్? Abhishek. అభిషేక్. అభిషేక్ గేమ్ ఆడ కదా, ఎలా అనిపించింది? It was so interesting. సో నా టీం అబ్బాయిల ఫీడ్బ్యాక్ ఇలా ఇస్తే మీ టీం అమ్మాయిలు ఎలా ఇస్తారు? సో వాట్స్ యువర్ నేమ్? निहारिका. నిహారిక. గేమ్ ఆడ కదా, ఎలా అనిపించింది? Superb, interesting, very excited. సో వాట్స్ యువర్ నేమ్? शिवानी. సో कैसे लगा आपको गेम? बहुत अच्छा. సో నెక్స్ట్ నీ పేరు? शालिनी. శాలిని. గేమ్ ఆడుకో, చాలా అనిపించింది. Very nice, very interesting. సో చూసారు కదా, చాలా సూపర్ గా వీళ్ళు రెస్పాన్సెస్ తెలుసుకున్నాం. మరి ఫైనల్ స్కోర్స్ లోకి వెళ్ళిపోదాం రేణు. వెళ్దాం. మరి మా అమ్మాయిలు ఎంత టైం లో ఫినిష్ చేశారంటే అంటే విత్ ఇన్ 50 seconds లో. ఇప్పుడు నా టీం పర్గో గేమ్ ని ఫినిష్ చేశారు విత్ ఇన్ 35 seconds. అమ్మాయిల అబ్బాయిలు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇప్పుడు మన కోసం జల్ జిగాలో ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ అంట, ఎంజాయ్ చేయండి. పలుకులు నీ పేరే పలుకుతున్నా పెదవులాంచులో ఆనుచుకున్నా మౌనముతో నీ మదిని బంధించా మన్నించు ప్రియా తరిమే వరమా తరిమే స్వరమా ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా వింటున్నావా తరిమే వరమా తరిమే స్వరమా ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా వింటున్నావా విన్నావే వేల వీణల సంతోషాల సంకీర్తనలు నా గుండెల్లో ఇప్పుడే వింటున్నా తొలిసారి నీ మాటల్లో పులకింతలా పదనిసలు విన్నా చాలు చాలే చెలియా బ్రతికుండగా నీ పిలుపులు నేను విన్నా బ్రతికుండగా నీ పిలుపులు నేను విన్నా బాయ్స్ అండ్ గర్ల్స్, ఎలా అనిపించింది స్పెషల్ పర్ఫార్మెన్స్? వావ్, సూపర్ గా ఉండేది. సో ఇదే ఎనర్జీ తోటి మనం ఇంకొక నెక్స్ట్ బ్యూటిఫుల్ మాస్ గేమ్ లోకి వెళ్ళిపోదాం. ఆ గేమే మాస్. సో మాస్ గేమ్ ఆడడానికి నా టీం నుంచి ఇద్దరు అబ్బాయిలు, అలానే ఉదయ టీం నుంచి ఇద్దరు అమ్మాయిలు వస్తారు. ముందుగా నా టీం నుంచి ఇద్దరు బాయ్స్ వస్తున్నారు. బాయ్స్ కమ్ ఆన్. రెండు టీం నుంచి ఇద్దరు బాయ్స్ వచ్చారు కాబట్టి నా టీం నుంచి ఇద్దరు గర్ల్స్ వస్తున్నారు. బ్యూటిఫుల్ గర్ల్స్, కమ్ ఫార్వర్డ్. సో మమ్మమాస్ గేమ్ ఆడాలంటే బాయ్స్ అండ్ గర్ల్స్ తో పాటు మనకు కావాల్సింది ఇంకోటి ఉంది, అదే ప్రాపర్టీస్. ప్లీజ్. మమ్మమాస్ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అనేది ఒక చిన్న మాక్ చేసి చూపిద్దాం. రేణు పాప దా.
చిన్న జాజిలా పుట్టేసింది సో బాయ్స్ అండ్ గర్ల్స్ మమ్మమాస్ గేమ్ ఎలా ఆడాలి అంటే ఇలా ఇద్దరు రోప్స్ చేసుకుని అక్కడ ఒక స్మైలీ బాల్ ఉంది రింగ్ లో, ఇక్కడ కూడా ఒక స్మైలీ బాల్ ఉంది రింగ్ లో. సో మీరు చేయాల్సింది ఏంటంటే గట్టిగా గుంజుతూ ఎవరైతే వెళ్ళి ఆ బాల్ ని పిక్ చేసుకుంటారో వాళ్ళే విన్నర్. అర్థమైందా? సో ఇంకా మీకు బాగా అర్థం అవడానికి రేణు పాప నేను ఇద్దరం కలిసి మార్క్ చేస్తాం. రేణు రెడీయా? 3, 2, 1 స్టార్ట్. ఎవడు ఎదురు పడేదెవడు ఎవడు సో మమ్మమాస్ గేమ్ ఎలా ఆడాలో అర్థమైంది కదా. సో అలా గుంజాలన్నమాట. సో మీరు కొట్టుకుని చచ్చిపోండి, ఏదైనా అయిపోండి, కానీ ఫస్ట్ వెళ్ళి మాత్రం బాల్ తీసుకోవాలి. ఎవరి వైపు రింగ్ ఉన్నదో వాళ్ళు ఆ బాల్ తీసుకోవాలి. ఇటు వచ్చి ఇలా తీసుకోవద్దు, నేను చేసినట్టుగా. ఓకే, నువ్వు మాత్రం చాలా బాగా చేస్తావు. రండి అమ్మా గర్ల్స్. సో మమ్మమాస్ గేమ్ ఆడడానికి గర్ల్స్ రెడీగా ఉన్నారు. గర్ల్స్ ఆర్ యు రెడీ? 3, 2, 1 గో. ఎక్కబారు వేసుకోన తేను మారు వన్స్ మోరు అంటే నువ్వు వల్ల కాదు. సో ఇప్పుడైతే అమ్మాయిలు అయిపోయారు కాబట్టి అబ్బాయిలు కేచడానికి రెడీగా ఉన్నారంట. కేచడానికి రెడీయా? కమ్ ఫార్వర్డ్. గేమ్ ఆడడానికి మా టీం అబ్బాయిలు రెడీ అయిపోయారు. 3, 2, 1 గో. ఎక్కబారు వేసుకోన తేను మారు వన్స్ మోరు అంటే నువ్వు వల్ల కాదు రా. అమ్మాయిలు అబ్బాయిలు ఫినిష్ చేసేసారు. మరి ఎవరు విన్నారో తెలుసుకోవాలంటే ఏ టీం అయితే తక్కువ టైంలో ఈ గేమ్ ని ఫినిష్ చేశారో వాళ్ళే విన్నర్స్. ముందుగా మా అబ్బాయిలు ఎంత టైంలో ఫినిష్ చేశారు అంటే విత్ ఇన్ 45 సెకండ్స్. ఎంత తక్కువ టైంలో ఎవరైనా ఏదైనా సాధించగలరా? నీకు మ్యాథ్స్ వచ్చా? మ్యాథ్స్ వచ్చా? 1, 2, 3, 4. చిన్నప్పుడు ఫెయిల్ అయినా పర్వాలేదు. ఓకే, ఇప్పుడు చెప్తాను, గుండె మీద రాయేసుకుంది. సో మనం చేసాం విత్ ఇన్ 30 సెకండ్స్. సూపర్ కదా. చెడు చూడద్దు, చెడు వినద్దు. అది మూసుకోండి అయితే అన్ని. ఓకే, సో ఈ గేమ్ విన్నర్ కూడా సో బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా సూపర్ గా ఆడారు. థ్యాంక్ యూ బాయ్స్, థ్యాంక్ యూ గర్ల్స్. ఇప్పుడు చూడాలి మన కోసం ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్. ఎంజాయ్. స్కైలో పక్షికి హద్దు లేదురా, సీలో చాపకి రూట్ లేదురా, గాలి తగలని చోటు లేదురా, మనకి మాత్రం రూల్స్ ఎందుకురా? ఎందుకంట మనకి ఫియరు, మనకి మనమే కింగ్
కింగ్ బ్రదరు లైఫ్ రాదోయ్ వన్స్ మోరు అనుకున్నది చేసే డియరు అనుభవించటం ఒకటే ప్యాషన్ దానికెవ్వరు చెప్పరు ట్యూషన్ మాకురా లైఫ్ కి రీజన్ అది కోటి కలలతో నిండిన ఓషన్ rock my life, I know what it's going. I'ma take it to a place where I'm born. The soul child with the sense. I'ma pop out the box, no. I'ma clean cake from my heart. Ekiyo ma mama you like it. Ekiyo ma bindas. Ekiyo ma mama you like it. Ekiyo ma bindas. సో బాయ్స్ అండ్ గర్ల్స్ ఎలా ఉంది పెర్ఫార్మెన్స్? సో ఇదే ఉల్లాసంతో ఇదే ఉత్సాహంతో ఇదే తోటి నెక్స్ట్ గేమ్ లోకి వెళ్ళిపోదాం. ఆ గేమే క్యాప్ ఆన్ హెడ్. సో క్యాప్ ఆన్ హెడ్ ఆడడానికి బాయ్స్ అండ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో ఫస్ట్ అయితే బాయ్స్ పిలిచేద్దామా మరి? ఎస్, ముందుగా రాంచీ నుంచి ఇద్దరు ఖతర్నాక్స్ వస్తున్నారు. ఖతర్నాక్స్ కమ్ ఆన్. సో రెండు టీం నుంచి ఇప్పుడు ఖతర్నాక్స్ వచ్చారు, అది సారీ ఖతర్నాక్స్ వచ్చారు కాబట్టి నా టీం నుంచి బ్యూటిఫుల్ గర్ల్స్ వస్తున్నారు. గర్ల్స్ కమ్ ఫార్వర్డ్. సో బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు వచ్చారు కాబట్టి ఈ గేమ్ ఆడాలంటే మనకు కావాల్సినవి ప్రాపర్టీస్ ప్లీజ్. సో క్యాప్ ఆన్ హెడ్ గేమ్ ఆడడానికి అమ్మాయిలు అబ్బాయిలు వచ్చేసారు, అలాగే ప్రాపర్టీస్ కూడా వచ్చేసాయి. మరి ఈ గేమ్ ఎలా ఆడాలంటే, సో బాయ్స్ మీ ఫేసెస్ కి మాస్క్ వేసి 2 డిఫరెంట్ పొజిషన్స్ లో నుంచోబెడతాం, 2 కార్నర్స్ లో. సో మీ ఆపోజిట్ ఫ్రెండ్ ని ఫైండ్ అవుట్ చేసి తన నెత్తి మీద హ్యాట్ పెట్టాలి, ఒకరికొకరు హ్యాట్ పెట్టుకోవాలి. సో ఏ టీమ్ అయితే తక్కువ టైం లో ఈ గేమ్ ని ఫినిష్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్. సో సంజే మీరు సమझे అయితే మీరు బాగా సమझे కానీ ముందు రండి మీరే ఫస్ట్. సో క్యాప్ ఆన్ హెడ్ గేమ్ ఆడడానికి గర్ల్ రెడీగా ఉంది. అక్కడ రెడీయా? రెడీ. 3, 2, 1 గో. కోడంటే కోడి కాదు కుర్కురే పెదాల కోడి, కోడంటే కోడి కాదు సుడుకు పదాల కోడి. కోడంటే కోడి కాదు కుర్కురే పెదాల కోడి, కోడంటే కోడి కాదు సుడుకు పదాల కోడి. ఒసామ బిల్లడెన్ను పెంచుకున్న కోడి, బరాక్ ఒబామా ప్రేమిస్తున్న కోడి. ఒసామ బిల్లడెన్ను పెంచుకున్న కోడి, బరాక్ ఒబామా ప్రేమిస్తున్న కోడి. చెయ్యొద్దు పిచ్చగారడి కోడి యమ్మ తిక్క తిక్క కట్టరుల కోడి. క్యాప్ ఆన్ హెడ్ గేమ్ ఆడుతున్నారు మా అబ్బాయిలు, జాగ్రత్తగా చూడండి. 3, 2, 1 స్టార్ట్. కోడంటే కోడి కాదు కుర్కురే పెదాల కోడి, కోడంటే కోడి కాదు సుడుకు పదాల కోడి. కోడంటే కోడి కాదు కుర్కురే పెదాల కోడి, కోడంటే కోడి కాదు సుడుకు పదాల కోడి. ఒసామ బిల్లడెన్ను పెంచుకున్న కోడి, బరాక్ ఒబామా ప్రేమిస్తున్న కోడి. ఒసామ బిల్లడెన్ను పెంచుకున్న కోడి, బరాక్ ఒబామా ప్రేమిస్తున్న కోడి. సో క్యాప్ ఆన్ హెడ్ బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా సూపర్ గా ఆడారు. మరి మా స్కోర్స్ విన్నారంటే మీరు అలా వణుకుతారు అనమాట. చెప్పమంటావా? చెప్పేమంటావా? మనం దీన్ని ఫినిష్ చేసాం విత్ ఇన్ 1 minute 30 seconds.
వావ్ ఫెంటాస్టిక్ అవుట్ ఆఫ్ ద ఎంత నేర్చుకుని చెప్తున్నావు అసలు. Wow. ఎందుకో తెలుసా ఆ బాయ్స్ క్యాప్ బనాయ్ గేమ్ ని ఫినిష్ చేశారు విత్ ఇన్ 1 minute టైం లెక్క. సో నో ప్రాబ్లం. అప్పుడప్పుడు కభీ కభీ యాదవ్కి ఎనీవే బాయ్స్ అండ్ గర్ల్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ప్లేయింగ్. Thank you. సో ఇప్పుడు వాళ్ళ పగిలిపోయిన హృదయాలకి కొంచెం ఊరట కావాలంటే ఒక విన్నింగ్ పర్ఫార్మెన్స్ రావాల్సిందే. ఎంజాయ్. आँखों के पन्नों पे मैंने लिखा था 100 दफा लफ्जों में जो इश्क था हुआ ना होठों से बयां खुद से नाराज हूँ क्यों बेआवाज हूँ मेरी खामोशियाँ है सजा दिल है ये सोचता फिर भी नहीं पता किस हक से कहूँ बता कि तू है हीरो मेरा कि तू है हीरो मेरा कि तू है हीरो मेरा तेरी वजह से है मिली जीने की सब ख्वाहिशें पालू तेरे दिल में जगह है ये मेरी कोशिशें मैं बस तेरी बनूं बिन तेरे ना रहूं मैंने तो मांगी है ये दुआ दिल है ये सोचता फिर भी नहीं पता किस हक से कहूँ बता कि तू है हीरो मेरा कि तू है हीरो मेरा कि तू है हीरो मेरा कि तू है हीरो मेरा. So winning performance around the boys and girls. Wow! So ఇప్పుడు జూమ్ సిల్చిగాలో మన కోసం ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ ఎంజాయ్. गुलाबी आंखें जो तेरी देखी शराबी ये दिल हो गया संभालो मुझको ओ मेरे यारो संभलना मुश्किल हो गया दिल में मेरे ए ख्वाब तेरे ए तस्वीरें जैसे हो दीवार पे तुझ पे फिदा आ मैं क्यों हुआ आता है गुस्सा मुझे प्यार पे मैं लुट गया मान के दिल का कहा मैं कहीं का ना रहा क्या कहूँ ए दिलरुबा बुरा ये जादू तेरी आँखों का ये मेरा कातिल हो गया गुलाबी आंखें जो तेरी देखी शराबी ये दिल हो गया సో బాయ్స్ అండ్ గర్ల్స్ ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? అరవకు చెవులు పై. సో ఇదే ఎనర్జీ తోటి మనం ఇంకొక నెక్స్ట్ బ్యూటిఫుల్ గేమ్ లోకి వెళ్ళిపోదాం. ఆ గేమే సై అంటే సై. సో సై అంటే సై గేమ్ ఆడడానికి నా టీం నుంచి గర్ల్స్ రెడీగా ఉన్నారు. గర్ల్స్ కమ్ ఫార్వర్డ్. సో ఇప్పుడు నా టీం నుంచి సై అంటే సై గేమ్ ఆడడానికి 5 అబ్బాయిలు వస్తున్నారు. అబ్బాయిలు కమ్ ఆన్. సై అంటే సై గేమ్ ఆడడానికి అమ్మాయిలు అబ్బాయిలు వచ్చేసారు. మనకి ఇప్పుడు కావాలి ప్రాపర్టీస్ ప్లీజ్. సో మరి సై అంటే సై గేమ్ ఆడడానికి కలర్ఫుల్ ప్రాపర్టీస్ వచ్చేస్తాయి, పార్టిసిపెంట్స్ వచ్చేస్తారు. ఈ గేమ్ ఎలా ఆడాలి? హౌ యాక్చువల్లీ హౌ అనేది నేను చెప్తాను. సో బాయ్స్ అండ్ గర్ల్స్ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ కార్పెట్ ఉంది. కార్పెట్ మీద బాల్స్, లెమన్స్ అండ్ చాక్లెట్స్ ఉన్నాయి అనమాట. సో 5 పార్టిసిపెంట్స్ ఉన్నారు కాబట్టి టీమ్ లో 5లో ఒక పర్సన్ ఈ మ్యాట్ మీద, బ్లాక్ మ్యాట్ మీద పడుకుంటారు అనమాట. మిగతా 4 వైపులా ఆ పర్సన్ ని ఎత్తుతారు. ఎత్తిన తర్వాత ఈ కార్పెట్ మీద నుంచి ఇలా వెళ్తూ అక్కడ ఉన్న చాక్లెట్స్, బాల్స్ అండ్ లెమన్స్ ని కలెక్ట్ చేసుకుని ఇలా వెనక్కి వేసుకోవాలి. ఇలా తీసుకుని ఇలా వేసుకోవాలి. ఓకే, సో అలా కలెక్ట్ చేసుకుని అక్కడికి వెళ్ళి వచ్చేటప్పుడు ఏమీ కలెక్ట్ చేసుకోకుండా తిరిగి వచ్చేయాలన్నమాట. అండ్ ఎవరినైతే తీసుకెళ్లారో వాడిని తెచ్చింది పాపం, అక్కడ వదిలేద్దు. ఓకేనా? సో అలా ఎవరైతే ఎక్కువ చాక్లెట్స్, ఎక్కువ లెమన్స్ అండ్ ఎక్కువ బాల్స్ కలెక్ట్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ కి విన్నర్ కదా.
నో ఈ గేమ్ కి వాళ్ళు విన్నర్ కాదు బుచ్చి బాబు. దీనికి ఒక ట్విస్ట్ ఉంది, దానికి ఒక లెక్క కూడా ఉంది. ఆ లెక్క తర్వాత సరి చేద్దాం. ఇప్పుడైతే గేమ్ ఆడడానికి రెడీగా ఉన్నారా? సో ఫస్ట్ మరి ఎవరు రాబోతున్నాం, బాయ్స్ ఆర్ గర్ల్స్? ఓ బాయ్స్ వస్తారా? అదే కమ్ ఆన్ బాయ్స్. సో బాయ్స్ రెడీ కదా? 3, 2, 1 గో. సో సై అంటే సై గేమ్ లో బాయ్స్ ఆడారు, చాలా సూపర్ గా చాక్లెట్స్ కలెక్ట్ చేశారు. మరి ఎన్ని కలెక్ట్ చేశారో లెక్క పెడదామా? Yes, first we go with chocolates. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, sit 1, sit 2, sit 3, sit 4, sit 5, sit 6, sit 7, sit 8, sit 9, 70, 71, 72, 73, 74 chocolates. Super. సో బాయ్స్ అయితే టోటల్ 74 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు. ఇప్పుడు లెట్స్ గో ఫర్ లెమన్స్. 1 లెమన్. 1 lemon. నెక్స్ట్ బాల్స్. ఒక బాల్. 1 బాల్. సో బాయ్స్ అయితే 1 బాల్ కలెక్ట్ చేశారు. సూపర్. ఇప్పుడైతే గర్ల్స్ మాకు చాలా సత్తా ఉంది, మేము చాలా కలెక్ట్ చేస్తా ఉన్నారు, చూసేద్దాం మరి. సై గేమ్ ఆడడానికి అమ్మాయిలు రెడీ అయిపోయారు. గర్ల్స్ 3, 2, 1 గో. గేమ్ లో ఉదయ్ టీం నుంచి అమ్మాయిలు గేమ్ ఫినిష్ చేశారు. మరి ఎన్ని ప్రాపర్టీస్ కలెక్ట్ చేశారంటారు? లెట్స్ స్టార్ట్ విత్ చాక్లెట్స్. అవును అంటారు, మరి ఎక్కడ తెలుసు? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 48 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు. సో గర్ల్స్ అయితే టోటల్ 48 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు. నెక్స్ట్ లెమన్స్. 1, 2, 3 లెమన్స్ కలెక్ట్ చేశారు. గర్ల్స్ అయితే 3 లెమన్స్ కలెక్ట్ చేశారు. నౌ బాల్స్. 1, 2, 3, 4, 5, 6 బాల్స్ కలెక్ట్ చేశారు. సో గర్ల్స్ అయితే 6 బాల్స్ కలెక్ట్ చేశారు. ఇప్పుడు ఫైనల్ స్కోర్స్ చూసేద్దామా? లెట్స్ సీ. సో సై అంటే సై గేమ్ బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా సూపర్ గా ఆడారు కాబట్టి ఏదో పెట్టారు కదా ఫిట్టింగ్, ఏంటి దాని లెక్క ఏంటి? అందులో ట్విస్ట్ ఏంటంటే సో గర్ల్స్ అండ్ బాయ్స్ ఇందులో నా దగ్గర ఉన్న 3 చిట్స్ లో 3 నెంబర్స్ ఉన్నాయి, 100, 30, 50. సో ఈ గేమ్ లో ఒకరి స్కోర్ ఇంకొకరు డిసైడ్ చేస్తారు. అదేలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 50 చాక్లెట్స్ కలెక్ట్ చేసినట్టయితే ఈ 3 చిట్స్ నుంచి అమ్మాయిలు ఒక సపోజ్ 100 తీసినట్టయితే అందులో 100 ఉంటే మీ చాక్లెట్ స్కోర్ వచ్చి 50 into 100. నెక్స్ట్ లెమన్ స్కోర్ అలానే బాల్ స్కోర్ అలానే డిసైడ్ అవుతుంది. సో మా తల్లి అసలు ఎలా వస్తే నీకు ఇంత క్రియేటివ్ ఐడియాస్ అసలు? సో ఇప్పుడు మీ స్కోర్ వీళ్ళు, వీళ్ళ స్కోర్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. ముందుగా మీ టీమ్ స్కోర్ మా అబ్బాయిలు డిసైడ్ చేస్తారు. అబ్బాయిలు రెడీ? సో గర్ల్స్ ఫస్ట్ రెడీ. చాక్లెట్స్ ఎన్ని చాక్లెట్స్? 48 చాక్లెట్స్ కలెక్ట్ చేశాం కాబట్టి దానికి మీరు తీసే చెక్ 100.
great. So next ఏది? balls బాల్స్. ఎన్ని బాల్స్? 6 బాల్స్ కాబట్టి దానికి మీరు తీసే చెట్ 50. సో ఓకే, మనం 6 బాల్స్ కలెక్ట్ చేసాం కాబట్టి 6 into 50. సో నెక్స్ట్ ఏది? lemons లెమన్స్. ఎన్ని లెమన్స్? 3 ట్రీ లెమన్స్ కలెక్ట్ చేసాం. ట్రీకి మీరు తీసిన చిట్ 30. సూపర్. సో 3 లెమన్స్ కి 30 వచ్చింది కాబట్టి 3 into 30 అన్నమాట. సో రేణు, ఇప్పుడు మా టీమ్ స్కోర్ చూసాం కాబట్టి ఇప్పుడు మీ టీమ్ స్కోర్ మేము డిసైడ్ చేయాలి. Yeah, let's see. మా స్కోర్ మీరు డిసైడ్ చేయండి. సో ఫస్ట్ ఏది? Chocolates. ఎన్ని చాక్లెట్స్ కలెక్ట్ చేశారు? 74. 74 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు. దానికి మీరు తీసే చెట్ 50 74 చాక్లెట్స్ కి మా వాళ్ళు తీసిన చెట్ 50 కాబట్టి 74 into 50. బాయ్స్ నెక్స్ట్ డే స్కోర్కి వెళ్దాం. Lemon. ఎన్ని లెమన్స్ కలెక్ట్ చేశారు? 1. 1 లెమన్. 1 లెమన్ కి మీరు ఇచ్చేసుకో 30 సో 1 లెమన్ కి 30 వచ్చింది కాబట్టి 1 into 30. సో నెక్స్ట్ ఏది? Ball. ఎన్ని బాల్స్? 1. 1 బాల్. 100 సో 1 బాల్ కి 100 వచ్చింది కాబట్టి 1 into 100. సో గర్ల్స్ అండ్ బాయ్స్ ఒకరు స్కోర్ ఇంకొకరు డిసైడ్ చేసేసారు. మరి ఫైనల్ గా ఎవరు విన్ అయ్యారో తెలుసుకోవాలనుకుంటే మనం 10 to 1 కౌంట్ డౌన్ చేయాల్సిందే. లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ 10. 10 9 8 7 6 5 4 3 2 1. గట్టిగా క్లాప్స్ ఒకసారి అందరూ. రేణు, మీరు ఓహో ఆడేశారు కదా తెగ. చాలా బాగా ఆడాం. ఎంత బాగా ఆడాం అంటే మా బాల్ సాయి గేమ్ లో స్కోర్ చేశారు 3830. మనం స్కోర్ చేసాం 5190. సో సాయి అంటే సాయి గేమ్ లో విన్నర్ ఈ రోజు కూడా ఉదయ్ డే. సో బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా సూపర్ గా ఆడారు. బాయ్స్ థ్యాంక్ యూ, గర్ల్స్ థ్యాంక్ యూ సో మచ్. సో ఈ రోజు గెలిచింది నువ్వా నేనా అనేది కాదు, ఈ రోజు గెలిచింది డిఆర్ జిందాల్ జూనియర్ కాలేజ్ అండ్ ఆర్జీ కేడియర్ కాలేజ్. హాయ్, చూసారుగా జేల్ జీగా మస్త్ ఎంజాయ్ చేశారు కదా. మరి మీకు ఇలా ఎంజాయ్ చేయాలనిపిస్తే మీ కాలేజ్ అట్మాస్ఫియర్ ని, మీ స్టూడెంట్స్ ఎనర్జీని మన తెలుగు వాళ్ళకి చూపించాలనుకుంటే, అలాగే మమ్మల్ని మీ కాలేజ్ కి ఆహ్వానించాలనుకుంటే మీరు SMS చేయవలసిన మా నంబర్స్ 7993616090. అలాగే 8801716257. సో ఇదండి మ్యాటర్. సో వీళ్ళతో ఈ స్టూడెంట్స్ తో ఈ రోజు చాలా ఎంజాయ్ చేసాము. ఒక్క క్యాంపస్ లో 2 కాలేజ్ స్టూడెంట్స్ అసలు మామూలుగా లేదు, రచ్చ చేశారు. మరి ఇదే రచ్చతో నెక్స్ట్ ఎపిసోడ్ లో నెక్స్ట్ కాలేజ్ లో నెక్స్ట్ రంజన్ స్టూడెంట్స్ లో మళ్ళీ కలుసుకుందాం. Until then, bye.